Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. చిత్తూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయినట్టు సమాచారం. త్వరలోనే పార్టీలో చేరబోతున్నట్టు కూడా పూర్తిగా సమాచారం అందుతోంది. అంటే మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి అరణి శ్రీనివాసులకి ప్రస్తుతం అక్కడ చిత్తూరు వైసీపీ సీటు విజయానంద రెడ్డికి కేటాయించడము, ఆయనకి రాజ్యసభ సీటు ఇస్తారని చెప్పి కూడా మొదటి నుంచి కూడా ఆయన భావించారు. ఆయన పేర్లు కూడా లిస్టులో వచ్చింది. కాకపోతే అనూహ్యంగా ఆయన పేరు ఆఖరి నిమిషంలో రాజ్యసభ జాబితా నుంచి తొలగించారు. దీంతో ఒకసారిగా వైసీపీ అధిష్టానం పైన గుర్రుగా ఉన్నటువంటి అరణి శ్రీనివాసులు జనసేనలో చేరాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంటే తెలుస్తుంది. అంటే 2019 ఎన్నికల్లో దాదాపు 39,000 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి అరణి శ్రీనివాసులు పార్టీకి విధేయుడుగానే ఉంటూ వస్తున్నాడు. ప్రతిపక్షాలపైన విమర్శలు గుప్పిస్తూనే అటు జగన్కి కూడా కొంత సన్నిహితంగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అంటే రాయలసీమలోనే ఏకైక బలిజ ఎమ్మెల్యే అంటే అది చిత్తూరు అరణి శ్రీనివాసులనే చెప్పుకోవాలి. రాయలసీమలో మరెవరికి కూడా బలిజలకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోగా కేవలం చిత్తూరుకు మాత్రమే అరణి శ్రీనివాసుల్ని అప్పుడు వైసీపీ అధిష్టానం కేటాయించింది. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో కూడా ఆయనకి సీటు తగ్గుతుందని చెప్పి కూడా మొదట భావించారు. కాకపోతే ఆయన పైన ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, అంటే అక్కడ ఉన్నటువంటి విజయానంద రెడ్డి అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలతో కొంతమంది కీలక నేతలతో సన్నిహితంగా ఉన్నటువంటి కారణంగా ఆయన్ని అధిష్టానం అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో అప్పుడు కొంత మనస్తాపం చెందినటువంటి శ్రీనివాసులు రాజ్యసభ సీటు దక్కుతుందని చెప్పి కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఆఖరి నిమిషంలో ఆ సీటు కూడా దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి కూడా ఆయన సన్నిహితులతో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. కాకపోతే అరణి శ్రీనివాసులు తిరుపతి నుంచి పోటీ చేయాలని చెప్పి కూడా ఆశిస్తున్నట్టయితే తెలుస్తుంది. అంటే మొదటి నుంచి కూడా తిరుపతిలో అటు జనసేన పార్టీ పోటీలో ఉండబోతోంది, నేరుగా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారని చెప్పి కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత అటు తెలుగుదేశం పార్టీ నుంచి సుగుణమ్మ కూడా యాక్టివ్గా ఉండి తనకే సీటు కావాలని చెప్పి కోరగా సుగుణమ్మ వర్గంలోని మరి ముగ్గురు కూడా తనకి సీటు కేటాయించాలని చెప్పి కూడా అటు చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్నట్టయితే తెలుస్తుంది. సో వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తుండగానే అనూహ్యంగా ఒక్కసారిగా అటు అరణి శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ని కలవడము, పవన్ కళ్యాణ్కి తిరుపతి సీటు కోరినట్టయితే కూడా సమాచారం అందుతోంది. ఎందుకంటే జనసేన నుంచి గతంలోనే పవన్ కళ్యాణ్ పోటీ చేయాల్సి ఉంది 2019 ఎన్నికల్లో. కానీ అక్కడ కొన్ని మార్పుల కారణంగా ఆయన ఇక్కడ పోటీ చేయలేకుండా పోయారు. కాకపోతే ఇప్పుడన్నా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పి అందరూ భావించారు. కాకపోతే ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తారని చెప్పి ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. కాబట్టి అటు తిరుపతికి సీటు మాత్రం జనసేనకి కేటాయించే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అటు ప్రస్తుతం అరణి శ్రీనివాసులు పార్టీలో జాయిన్ అవుతున్నారు కాబట్టి తిరుపతి సీటు ఆయనకి కేటాయిస్తారా అనే దానిపైన కూడా పూర్తిగా చర్చ జరుగుతోంది. మరోవైపు అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి చిత్తూరులో కూడా కొంత యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి గురజాల జగన్మోహన్కి సీటు కేటాయించారు. మొదట్లో అక్కడే పోటీ చేయాలని చెప్పి కూడా అరణి శ్రీనివాసులు భావించారు. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి అక్కడ పోటీ చేయాలని చెప్పి అటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో కూడా చర్చించారు. కాకపోతే ఒక్కసారిగా అక్కడ తెలుగుదేశం పార్టీ గురజాల జగన్మోహన్కి సీటు కేటాయించడంతో ఇక అక్కడికి ఛాన్స్ ఉండదు. కాబట్టి తిరుపతిలో కొంత సీట్ ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఇప్పటివరకు ప్రకటించలేదు. కాబట్టి సో ఆ దశగా తిరుపతి నుంచి పోటీ చేసే ప్రయత్నాలు అయితే మాత్రం అరణి శ్రీనివాసులు చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ని కలిసినటువంటి అరణి శ్రీనివాసులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఆయనతో భేటీ అయ్యారు. పార్టీలో ఎప్పుడు చేరబోతున్నారనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే తిరుపతి సీటు కన్ఫామ్ అయిన తర్వాత ఆయన పార్టీలో చేరతారా, లేకపోతే పార్టీలో చేరిన తర్వాత ఏదైనా ఎక్కడైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనే దానిపైన కూడా ఇప్పటికే స్పష్టత లేదు. కాకపోతే చిత్తూరులో తెలుగుదేశం పార్టీ కొంత సీటు కేటాయించి ఇతరులకి సీటు కేటాయించింది కాబట్టి ఆయన తిరుపతి వైపు చూస్తున్నట్టయితే మాత్రం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ముఖ్యంగా వైసీపీ అధిష్టానం పైన పూర్తిగా గుర్రుగా ఉన్నట్టయితే సమాచారం అందుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన పార్టీకి విధేయుడిగా ఉన్నాడు. పెద్దలు ఏం చెప్తే అదే శిరసావహిస్తా పనులు చేస్తూనే వచ్చారు. ఎవరిపైన కూడా నెగిటివ్గా మాట్లాడినటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా కనిపించలేదు. కాకపోతే ఒక్కసారిగా అతనిపైన ఉన్నటువంటి వ్యతిరేకతో లేకపోతే మరో వ్యక్తిని తెరపైకి తీసుకురావాలనే ఆలోచనతోనే ఆయన్ని తప్పించారనేటువంటి భావన అయితే కలుగుతోంది. మరోవైపు రాజ్యసభ సీట్ ఇస్తానని చెప్పి కూడా ఆయనకి మొండి చేయి చూపడంతో ఒకసారిగా వైసీపీ అధిష్టానం పైన గుర్రుగా ఉన్నటువంటి అరణి శ్రీనివాసులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టయితే సమాచారం అందుతోంది. మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు కాబట్టి ఆయన మీడియా ముందుకు వచ్చి దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తిరుపతి సీటు కోరుతున్నారు కాబట్టి తిరుపతి
సీటు ఆయనకి కేటాయిస్తారా లేకపోతే ఇప్పుడు ఆశావహులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకే కేటాయిస్తారా చూడాల్సి ఉంది.